ఈరోజు మన సుధా హాస్పిటల్‌కి మా ఫ్రెండ్ డాక్టర్ మైత్రేయి రాజు, షీ ఈస్ ఎ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వచ్చారు. సో, ఒక డౌట్ అడుగుదాం. పేషెంట్స్ నన్ను కామన్‌గా అడుగుతున్నదేంటంటే, మేడం ఈ ఓవ్యులేషన్ టైమ్‌లో మేము డైలీ మీట్ అవ్వాలా? ఆర్ రిపీటెడ్‌గా మీట్ అయితే బెటరా? ఆర్ ఆల్టర్‌నేట్ డేస్ మీట్ అవ్వమని మీరు చెప్తున్నారు. బట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ మీట్ అయితే ఏమన్నా కౌంట్ తగ్గడం అలాంటివి జరుగుతాయా అని అడుగుతున్నారు. సో, ఈ డౌట్ తను ఇప్పుడు క్లియర్ చేస్తుంది. నమస్తే అండి. సో, ఈ డౌట్ అనేది యాక్చువల్‌గా చాలా జెన్యూన్. ఎందుకంటే పేషెంట్స్ అనేది నార్మల్‌గా ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మందికి ఈ కామన్ డౌట్ అనేది ఉంటుంది. సో, మనము సైంటిఫికల్‌గా చూస్తే యాక్చువల్‌గా ఆల్టర్‌నేట్ డేస్ అంటే ఒక రోజు వదిలేసి రోజు కలిసినా కానీ కవరేజ్ అనేది సరిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బాడీలో వీర్య కణాలు అనేది ఒక 48 అవర్స్ వరకు బ్రతికుంటాయి. సో, అందుకే డాక్టర్ ప్రకారంగా మనం చెప్పేదేంటంటే ఆల్టర్‌నేట్ డేస్ అనేది కలిసున్నా కానీ సరిపోతుంది అనేది. కాకపోతే ఇక్కడొచ్చే డౌట్ ఏంటి అంటే రోజు కలవచ్చా లేదా అనేది ఫస్ట్ డౌట్. రోజు అనేది కలిసినా కానీ ఇబ్బందేమీ ఉండదు. అండ్ దాంతోని మీకు వచ్చే ప్రాబ్లమ్ అనేది ఏమీ ఉండదు. కౌంట్ ఇంకొకటి ఏంటి అంటే అలాంటప్పుడు రోజుకి మల్టిపుల్ టైమ్స్ కలిస్తే ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా అవుతుందా అనేది కూడా క్వెషన్ అనేది అడుగుతుంటారు. సో, రోజుకి మల్టిపుల్ టైమ్స్ కలిసినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఏమీ ఉండదు. ఒకవేళ కపుల్స్ అనేది వేరే వేరే చోటు ఉంటున్నారు, ఓన్లీ ఓవ్యులేషన్ టైంలోనే కలుస్తున్నారు, లిమిటెడ్ టైం ఉంది అంటే అప్పుడు అలాంటి వాళ్ళకి ఈవెన్ రోజు వదిలేసి రోజు కలవడము అనేది కూడా ఓకే అండి. థ్యాంక్ యూ డాక్టర్.